జనసేన సేవాదళ రాష్ట్ర కార్యదర్శి సోమే సతీష్ పార్టీకి చేసిన సేవలు వెలకట్టలేనివని, ఆయన ఆకస్మిక మృతి పార్టీకి తీరని లోటు అని జనసేన రాష్ట్ర కార్యదర్శి మరియు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ వడ్రానం మార్కండేయ బాబు తెలిపారు. సోమే సతీష్ సంస్మరణ కార్యక్రమం సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రానం మార్కండేయ బాబు, గుంటూరు జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, గుంటూరు నగర కార్యదర్శి గాది లక్ష్మణరావు, నాదెళ్ల రాము, మిరియాల ప్రసాదరావు మరియు పలువురు జనసేన పార్టీ నేతలు హాజరై నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నాడు ప్రజారాజ్యం పార్టీతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన సోమే సతీష్ నేడు జనసేన పార్టీ వరకు చేసిన సేవలు అనిర్వచనీయమని కొనియాడారు. ఈ రోజున మా జనసైనికుడు, మంచి వ్యక్తి మరి సోమే సతీష్, ఆయన లండన్ సతీష్గా ప్రతి ఒక్క కార్యకర్తకు కానీ ప్రతి ఒక్క వ్యక్తికి కానీ లండన్ సతీష్గా తెలిసిన పరిస్థితి. మరి ఈ రోజున సతీష్ గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. మొదటి నుంచి కూడా విద్యావంతుడు, సౌమ్యుడు, మరి చిరంజీవి గారి ఫ్యామిలీకి అత్యంత దగ్గరైనటువంటి వ్యక్తి. మరి చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి కుటుంబానికి చిరంజీవి గారి అభిమానిగా ఆయన కొనసాగుతూ మరి రాజకీయంగా ప్రజారాజ్యం పార్టీ 2008లో స్థాపించినప్పుడు గుంటూరు జిల్లాలో మొట్టమొదటి వ్యక్తిగా ముందుకు వచ్చి చిరంజీవి గారితో కలిసి ప్రయాణం చేసినటువంటి వ్యక్తి. మరి తదుపరి జనసేన పార్టీ స్థాపించిన తర్వాత జనసేన పార్టీ నిర్మాణం 2014లో స్థాపించిన మొదట్లో మరి గుంటూరు జిల్లా నుంచి మొట్టమొదటగా తను ఒక పునాది వేసినటువంటి వ్యక్తి. మరి రాజకీయాల్లో ఒక యువతని ప్రేరేపించే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి సేవాదళ అనే కార్యక్రమాల ముందుండి గుంటూరు జిల్లా, ఉమ్మడి జిల్లాలో ఉన్న 17 నియోజకవర్గాల్లో కలిసి తిరిగి మరి అనేక కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. మరి వ్యక్తిగతంగా నాతో పాటు మరి జనసేన పార్టీ నుంచి కానీ గతంలో ప్రజారాజ్యం పార్టీలో కానీ పనిచేసినటువంటి వ్యక్తి. చిన్న వయసులో అనారోగ్య కారణంగా మరి వాళ్ళ కుటుంబం ఇబ్బంది పడే పరిస్థితులు కూడా ఉన్న పరిస్థితి. ఈ రోజుల సతీష్ అనే వ్యక్తి మన మధ్య లేకపోవటం రాజకీయంగా జనసేన పార్టీకి ఒక పెద్ద లోటు, వ్యక్తిగతంగా ఆయన కుటుంబానికి మరి చాలా పెద్ద లోటు. మరి ఇలాంటి మంచి వ్యక్తి మన మధ్య లేకపోవటం బాధాకరంగా ఉంది. మరి భవిష్యత్తులో జనసేన పార్టీకి సంబంధించినటువంటి విషయాలు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ సతీష్ విషయం కూడా తీసుకెళ్లే పరిస్థితి తప్పకుండా చేస్తాను. కాబట్టి మరొకసారి జనసేన పార్టీ తరపు నుంచి మరి రాష్ట్ర కార్యదర్శిగా నేను ఆయన శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాను. చిన్న వయసులోనే సతీష్ బాబు గారు సమాజంలో ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. ప్రజారాజ్యంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి మంచి వ్యక్తి. తదుపరి మళ్ళీ జనసేన పార్టీలోకి వచ్చేసి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ మరి పార్టీకే కాకుండా వాళ్ళ కుటుంబానికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మరి అకస్మాత్తుగా అనారోగ్యంతో చనిపోవటం చాలా బాధాకరమైన విషయము. ఆయన మరి ఆత్మకు శాంతి కలగాలని వారికి వారి కుటుంబానికి నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మా ఇంటి దీపం, మా ఇంటి వెలుగు, ఎంతో తెలివిగా రాణించాడు. ప్రార్థించే పెదవుల కంటే సేవలు చేసే సేవల మిందని ఆ సూక్తిని అక్షరాలా పాటించాడు. పాటించడమే కాకుండా 10 మందికి ఆదర్శప్రాయుడయ్యాడు. 46 సంవత్సరాల్లోనే దేవుడు అతన్ని స్వర్గానికి తీసుకెళ్ళాడు. ప్రతి విషయంలో కూడా ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం, ఎందరో కుర్రవాళ్లను ఆదర్శంగా తీసుకొని సేవలు చేసేటటువంటి భాగ్యం దేవుడు ప్రసాదించాడు. ఎంతో కాలం జీవించామని కాదు, తక్కువ కాలం జీవించినా కూడా ఎన్నో ఘనమైనటువంటి పనులు చేశాడు. సామాన్య జనంలోకి వెళ్ళి సత్తెనపల్లి మండలాల్లో, గుంటూరు జిల్లా మండల స్థాయిలో అక్కడికి వెళ్ళి వాళ్ళని మోటివేషన్ చేసినటువంటి విధానం నేను చూసిన తర్వాత నాకెంతో ఆనందం వేసింది. నాకు తెలియకుండా ఎంతో ధనం బీదలకు ఇచ్చి సాయం చేసి తనకు లేకపోయినా కూడా
తన స్వార్థం కోసం ఏమాత్రం కూడా జీవించకుండా పనుల కోసం, బడుగు వర్గాల కోసం ఆయన తన మాటల్లో చేతల్లో కూడా చూపించి ధన్యమైన మరణం పొందాడు. నాకు అంతకంటే సంతోషం లేదు. తండ్రిగా దుఃఖిస్తున్నా కూడా వాడు చేసినటువంటి మంచి కార్యాలు తలుచుకుంటూ భగవంతుడు మా సతీష్కి ఆత్మశాంతిని కలుగజేయాలని, ఆ మోక్షాన్ని కలిగించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.